గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం స్పందించడం లేదంటూ హైదరాబాద్ ఐడిపిఎల్ చౌరస్తాలో ఏబీవీపీ విద్యార్థి సంఘం నేతలు ఆందోళనకు దిగారు. మరణించిన విద్యార్థులకు న్యాయం జరగాలంటూ ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలపడంతో షాపూర్ నగర్ నుంచి బాలానగర్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు విద్యార్థి సంఘ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. జరిపించి వెంటనే నిందితులను కఠినంగా శిక్షించాలి. ఫుడ్ పాయిజన్ ఘటన పైన ఒక పర్యవేక్షణ కమిటీ వేసి దానికి గల కారణాలను వెనుక ఉన్నటువంటి నిందితులను కఠినంగా శిక్షించాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తా ఉంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో పక్కా భవనాలు లేవు గాని ఉన్న భవనాలలో వసతులు కల్పించలేని అసమర్థ ప్రభుత్వమా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటూ నువ్వు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం కాదు రేవంత్. వెంటనే అన్ని సంక్షేమ హాస్టళ్లకు గురుకులాలకు పక్కా భవనాలు నిర్మించి మౌలిక వసతులు కల్పించాలి. జరిగిన అన్ని సమస్యల పైన న్యాయ విచారణ జరిపించి నిందితులను కఠినంగా శిక్షించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఏబీవీపీ ఉద్యమాన్ని చేపడుతుంది. ఏ విద్యార్థి యువత కారణంగా నువ్వు గద్దెనెక్కి కూర్చున్నావో అదే యువత విద్యార్థులను గద్దె దించుతారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఐడిపిఎల్ సర్కిల్లో దిష్టి బొమ్మ దానం జరిగింది. మన తెలంగాణ రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కానొస్తున్నా ఎక్కడున్న విద్యార్థుల సమస్యలు అక్కడే ఉన్నాయి. గత రాష్ట్రంలో చూసుకున్నట్లయితే దాదాపు 20 మంది హాస్టల్లో చదువుతున్న పిల్లలు చనిపోయారు. ఇప్పుడు చూసుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో దాదాపు 49 మంది విద్యార్థులు హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగి ఆత్మహత్య చేసుకోవడం కొన్ని కారణాల వల్ల విద్యార్థులు మరణించడం జరుగుతుంది. అటు ప్రైవేట్ లో కానీ ఇటు గవర్నమెంట్ లో కానీ విద్యార్థులు తరచుగా ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు? రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఒక్కసారి ప్రెస్ మీట్ కూడా పెట్టింది లేదు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్పొరేట్ పాఠశాలలలో, కార్పొరేట్ కాలేజీలలో, ప్రైవేట్ పాఠశాలలలో, దాని తర్వాత అదే గవర్నమెంట్ హాస్టల్, గవర్నమెంట్ కాలేజీలలో విద్యార్థులు ఎందుకు చనిపోతున్నారు వీటిపైన ఒక విచారణ కమిటీ ఏర్పాటు చేసి ఈ యొక్క ఆత్మహత్యలకు గాని అక్కడ ఏమేమి జరుగుతున్నాయో వాటిపైన వెంటనే స్పర్శించాలని చెప్పి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది.